ఐపీఎల్ మెగా వేలం నవంబర్ 23, 24న దుబాయ్లో జరగనుంది. ఈ మేరకు ఇప్పటికే అన్ని జట్లు తమ సన్నాహాలు పూర్తి చేశాయి. ఈ మెగా వేలంలో స్టార్ ప్లేయర్లు కూడా పాల్గొనబోతున్నారు. దీంతో ఈసారి ఐపీఎల్ లెక్కలు మారే అవకాశం ఉందని తెలుస్తోంది. ఐపీఎల్ మెగా వేలానికి కేవలం 2 రోజుల ముందు ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ తుది జాబితాలో చేరాడు. అంతకుముందు వచ్చిన షార్ట్ లిస్ట్లో ఆర్చర్ పేరు లేదు. ఆర్చర్ జాబితాలో చేరిన వెంటనే ఫ్రాంచైజీలకు తెలియజేశారు. ఐపీఎల్ వేలం నవంబర్ 24న సౌదీలో ప్రారంభం కానుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆర్చర్ ఏ ఫ్రాంచైజీలో భాగమవుతాడో చూడాల్సి ఉంది. చివరి నిమిషంలో ఆర్చర్ ఎంట్రీ 574 మంది ఆటగాళ్ల జాబితాలో ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్తో పాటు ఆర్చర్ పేరు కూడా లేదు. ఇటువంటి పరిస్థితిలో అతను లేకపోవడం చాలా మంది అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఆర్చర్ తన బేస్ ధరను 2 కోట్లుగా ఉంచుకున్నాడు. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుతో మాట్లాడిన తర్వాతే ఆర్చర్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఆర్చర్ సెప్టెంబరు చివరి వరకు సెంట్రల్ కాంట్రాక్ట్లో భాగంగా ఉన్నాడు. దాని కారణంగా అతను ఈసీబీ నియంత్రణలో ఉన్నాడు. గత వేలంలో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఆర్చర్ను లీగ్లో ఆడనివ్వడానికి నిరాకరించింది. తద్వారా అతను గాయపడలేదు. కానీ ఈ ఏడాది ఇదే జరిగి ఉంటే 2027 వరకు ఆడేందుకు అవకాశం ఉండేది కాదు. ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఒక ఆటగాడు మునుపటి ఎడిషన్లో పాల్గొని మెగా వేలంలో తన పేరును నమోదు చేయకపోతే అతను మినీ వేలంలో భాగం కాలేడు. దీంతో అతడిపై 2 ఏళ్ల పాటు నిషేధం విధించనున్నారు.